దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గత సంవత్సరము చివరి దినం రోజు కూడా ఐ థింక్ ఈస్ కుమార్ పాస్టర్ గారు డివోషన్ లో లీడ్ చేస్తూ కీర్తన ఐ థింక్ 94వ కీర్తన నుంచి ఒక వాక్యం తీసుకున్నారు. దేవుడు ఆయన ప్రజలను ఆయన స్వాస్థ్యంలో విడనాడు వాడు కాడు అని. అయితే నిజంగా కూడా దేవుడు ఆయన స్వాస్థ్యంలో ఆయన ప్రజలను విడనాడు అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్లో జరిగే గొప్ప కార్యాలు, యుద్ధాలు ఇవన్నీ చూస్తున్నాము. సో అక్కడ దేవుడు ఆయన స్వాస్థ్యము ఆయన ప్రజలు రెండింటిని ఇన్వాల్వ్ అయింది. సో బ్యాటిల్ అనేది ఎప్పుడైనా కూడా ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు, విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు మనం ఇండివిజువల్ గా తర్వాత మనం చేసే పనులతోటి రెండింటికి ఎఫెక్ట్ అవుతుంది తప్పకుండా. అయితే భూమి మీద గొప్ప కార్యాలు చేసిన దేవుని భక్తులను మనం కొంతమందిని తీసుకుంటే మనకు ఈజీగా ఐడియా వచ్చేది ఎవరంటే, పాత నిబంధన కాలంలో పోతే మోషే గుర్తొస్తాడు, నోహు గుర్తొస్తాడు, అబ్రహాము గుర్తొస్తాడు. ఈజీగా రికలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. వీళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే ఐగుప్తు దాస్యం నుండి మోషే విడిపిస్తాడు మన. సో ఆ విధంగానే యేసయ్య ఆఖరికి మనల్ని పాపపు బంధకాల నుండి విడిపించడానికి, యేసయ్య రావడానికి ఏ విధంగా యేసయ్య మనల్ని కాపాడుతాడు అనేది గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇవన్నీ కూడా ముందు ఎగ్జాంపుల్స్ లాగా ఉన్నాయి. కొరింథీ సంఘంకు రాస్తూ పౌలు అంటాడు అన్నమాట. అందుకని మనకు యుగాంతం ముందు బుద్ధి కలుగుటకు ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే పనులు కూడా, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే క్రియలు ఉన్నాయి. ఈ క్రియలకు కూడా బేసిస్ ఏందని చూడాలన్నమాట. అయితే అందరికీ తెలిసిన ప్రకారం మనం కొత్త సంవత్సరం రాగానే వి కౌంట్ ఎ న్యూ ఇయర్, ఎ న్యూ డే కదా. జీవితాల్లో మనం బర్త్డేస్ ఏమో ఇండివిజువల్ గా చేసుకుంటాం, కానీ యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అందరం కూడా, ప్రపంచం అంతా కూడా కౌంట్ డౌన్ చేస్తారు అన్నమాట. చేసి ఇది కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం వల్ల అని వి ఆల్ కమ్ అక్రాస్ మెనీ సిచ్యువేషన్స్. అయితే మన ఏజింగ్ అనేది ఒకటి ఉన్నది. మన వయసు కూడా మీరుతా ఉంటే ఎట్లా తెలుస్తుంది అంటే మనం లెక్క పెడతా ఉంటాం అన్నమాట. చిన్నప్పటి నుంచి లెక్క పెట్టి ఈయన ఇంత సంవత్సరాలు అయింది, ఈయన ఈ వయసు ఉన్నది. దేవుని విశ్వాసంలో కూడా దేవుడు మెజర్ చేస్తూ ఉంటాడు అనమాట. విశ్వాసం మెజర్ చేస్తుంటాడు, ఆ విశ్వాస సంబంధమైన క్రియలను మెజర్ చేస్తాడు దేవుడు. ఈ రెండు మెజర్ చేసి దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడు చేసినామో ఆ క్రియలు మనం బడి దేవుని సన్నిధి పోయినప్పుడు వస్తాయి. అంతవరకు రావు మిగతా. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఒక్కొక్కరం ఎంతకాలం బ్రతికినామని దేవుని లెక్క చూసినప్పుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు భూమి మీద ఉన్నావు కదా అని చూడండి. విశ్వాస యాత్రలో దేవుని సంబంధంగా నువ్వు ఎన్ని రోజులు బతికినావు అదే చూస్తున్నావు. మనం చరిత్రలు తీసుకోడు, ఇప్పుడు బుక్స్ తీసేవారు చదివితే అశోకుడు ఎంతకాలం చేసినట్టే అశోకుడు ఫలానా సంవత్సరం ఫలానా సంవత్సరం వెళ్ళండి అని చెప్తారు. మన చేతుల్లో ఉన్న బుక్ లో అది ఒక పేజీ కూడా సరిపోదు. సో ప్రపంచ చరిత్ర అంతా కూడా మనం ఒక బుక్ లాగా రాసుకొని జరిగినవన్నీ చూడొచ్చు. కానీ మన జీవిత కాలంలో కూడా ఒక చరిత్ర ఉన్నది. మన జీవితాన్ని కూడా దేవుడు ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. ఆయన గ్రంథంలో రాసుకున్నప్పుడు కూడా మనం చేసిన పనులు ఎన్ని పేజెస్ వస్తాయి అసలు. మనం చేసిన క్రియలు ఖచ్చితంగా ఉంటాయి. అట్లని మనం క్రియలను పట్టుకొని దేవుని సన్నిధికి పోతే దేవుడు ఒప్పుకోవడం. విశ్వాస సంబంధమైనది నా కృప చేతనే రక్షింపబడాలి కదా, నీ పనులు ఏం పనికిరావంటే. కానీ ఆ విశ్వాసంతో మనం పనులు చేయకపోతే విశ్వాసం వేస్ట్ అంటారు. సో అందుకని ఇక్కడ మన ఫెయిత్ అండ్ మెటీరియల్ రెండు అవసరం ఉంటాయి. అందుకే క్రియేషన్ చేసినప్పుడు దేవుడు భూమి అంతా తయారు చేసాడు. భూమి మీద పాపం ఉంది, పాపం చేసి పాపంలో పవిత్రంగా ఉన్నామంటారు. సో పర్సనల్ గా మన శరీరాన్ని కూడా దేవునికి యాగాలు, సజీవ యాగాలు పెట్టుకోండి, పవిత్రంగా పెట్టుకోండి, విలువ పెట్టి కొనబడ్డవారు కదా. సో ఎక్కడైనా బ్యాటిల్ ఉంటుంది తప్పకుండా, దానికి ఒక టైం ఉంటుంది. సో ఆ టైమే మనల్ని పరీక్ష పెడుతుంటారు. అందుకని జీవితంలో ఒక్కొక్క ఏజ్ లో, ఒక్కొక్క స్టేజ్ లో మనల్ని రకరకాల ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అక్కడ మనం విశ్వాస ప్రమాణాలు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, దేవునికి మహిమ కలిగే పనులు చేస్తున్నామా లేదా, లేకుంటే తప్పకుండా అవన్నీ వేస్ట్ అయిపోతా ఉంటాయి.
ఇక్కడ లోకంలో మనం ఎవడు ఏమనుకున్నా కూడా, తర్వాత మనం ఎంత సంపాదించినా, పరపతి వచ్చినా, ఏమున్నా కూడా, అక్కడ పోయినప్పుడు దేవుని గ్రంథం చూస్తే నువ్వు ఏం చేయలేవు అంటారు. మత్తయి సువార్తలు అందుకే అంటారు అన్నమాట. యేసయ్య అంటారు, నీ కొరకు మేము దయ్యాలు కొట్టేలా, నీ కొరకు ఆ పని చేయాలి, ఈ పని అంటే ఎవడో నువ్వు నాకు తెలియదు అని. ఎందుకంటే అంటే దేవునికి మహిమ కలగాలి. ఇంత అనుభవం వచ్చినాక మోషే రాసిన ఒక చివరి కీర్తన ఉంటుంది, 90వ కీర్తన. లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ 94 తీసుకుని నేను అదే ఏరియాలో మెడిటేట్ చేస్తా ఉన్నాను. సో కీర్తనల గ్రంథము 4వ స్కందము దాంట్లో మోషే ప్రార్థన ఉంటుంది 90వ కీర్తనలో. దాంట్లో కొన్ని మంచి వచనాలు ఉన్నాయి. వాటి గురించి ఫ్యూ మూమెంట్స్ మనం డిస్కస్ చేసినాక దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అందరికి కూడా తెలిసిన ఉంటది, తరతరం నుండి మా నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకుండా, అన్ని దేవుని గొప్పతనం అంతా కూడా ప్రేజ్ చేసుకుంటాం. అక్కడ ఏమంటాడు అంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. 12వ వచనం 90వ కీర్తన, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు అని. క్యాలెండర్ మీద చూసి దినాలు చెప్పడానికి నేర్పే అవసరమే లేదు ఎవరికి కదా, అందరికీ తెలుసు ఎట్లా కౌంట్ చేయాలని. కానీ మన దినాలు లెక్క పెట్టాలంటారు. దానికి ఫౌండేషన్ ఏమి ఇచ్చిందంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయు అని. ఆ జ్ఞాన హృదయం కలిగినప్పుడు ఏం చేస్తామంటే, మన దినాలు లెక్క పెట్టేది మనం నేర్చుకుంటాం. దాని ఫాలోయింగ్ వర్సే ఉంటుంది అన్నమాట. అందుకని అయితే ఆ ఎట్లా వస్తుంది దేవుని నుంచి అనేది మనకు అర్థం కావాలి. జ్ఞాన హృదయం ఎట్లా కలుగుతుంది అంటే, మళ్ళీ అదే 14లో ఉంటుంది, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించాము. అది ఆ దినాలన్నీ కూడా ఉత్సహించి సంతోషించేది ఆయన. ప్రతి ఉదయము కృపతోటి మనల్ని తృప్తిపరచాలి. ఆ కృప చేతనే మనం రక్షింపబడ్డాం అని పౌలు అంటారు. అపార్ట్ ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ నథింగ్. అందుకే మన నీతి క్రియలు కానీ ఏవి పనికి రావు అంటారు. అట్లనే మన 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 క్రియల చేతనే మనకున్న మన ఫలముల చేత ఆ చెట్టు ఏందో గుర్తుపట్టవచ్చు అని అంటారు. యేసయ్య ఇస్తాడు ఎగ్జాంపుల్. నువ్వు చేసే పనులు ఎట్టుకుంటే దాన్ని బట్టి నువ్వేందో తెలుస్తుంది అంటారు. సో ఈ విశ్వాస సంబంధమైన క్రియలు చేసే దాంట్లో బైబిల్లో ఉన్న టాప్ ఇమీడియట్ గా దాని వెంబడి ఏంటంటే, ఆ విషయం రోమా పత్రికల పౌలు రాస్తాడు. ఇది ఎందుకంటే డాక్టరినల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న లెటర్ అనమాట. రోమా సంఘానికి రాసింది. ఏమన్నా రోమా పత్రిక 3వ అధ్యాయం 24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఉచితముగా తీర్చబడుచున్నారు. ఆయన ఆ క్రీస్తు యందలి విమోచన ద్వారా ఆయన కృపచేతనే అని అంటారు. సో కృపచేత అన్నాక మరి దాన్ని దేనికి అతిశయపడతాము అనేది వస్తుంది. 27వ వచనం ఉంటుంది, రోమా 3:27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిన ఎట్టి న్యాయంలో బట్టి అది కొట్టివేయబడిన క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి. సో ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా మనం ఒకవేళ ఒక పంచ్ వర్డ్ లాగా, ఒక కీవర్డ్ లాగా తీసుకుంటే, విశ్వాస న్యాయం అనేది ఒకటి ముఖ్యమైనది. విశ్వాస న్యాయాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. విశ్వాస న్యాయంను బట్టి మన క్రియలకు దేవుడు వాల్యూ ఇస్తాడు. ఆ విశ్వాస న్యాయంతో చేయని ప్రతి క్రియ కూడా దేవుని లెక్క కాదు, ఎంటీ పేజెస్ లాగా ఉంటాయి, రక్షింపబడినట్టు. కానీ రేపు మన క్రియలతోటి దేవునికి మహిమ కలదు. అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యేసయ్య శిష్యులు అందరూ పోతా ఉంటాడు, దేవాలయం ముందర వాడు ఉంటాడు. ఏమైనా సహాయం చేయండి అంటే, మా దగ్గర ఏం లేదు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ యేసు నామమున నువ్వు లేచినావు అంట. వాళ్ళ దగ్గర ఉన్నది దేవుని కృప. అందుకని నెక్స్ట్ ఏమవుతుంది అంటే, వాడు చక్కగా పోయి దేవాలయం ముందు దేవుని స్తుతిస్తుంటాడు. సో అప్పుడు యేసయ్య శిష్యులు చేసిన పని ఏంటంటే, యేసయ్య కృపని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ లోపలికి, దానివల్ల దేవునికి మహిమ కలిగి. సో ఎవరు మంచిపోయినరో వాళ్ళు దేవుని మహిమ పరుస్తున్నారు. కానీ ఈ పేతురుని, యోహాను వీళ్ళని పట్టుకొని నువ్వు ఎంత బాగా చేసినావు అని వీళ్ళని హైలైట్ చేయలేదు.
దేవాలయం పోయినప్పుడు కూడా వాళ్ళు యేసే శిష్యులని హైలైట్ చేయలేదు. యేసే చేసిన గొప్ప కార్యాలు చూసి ఆశ్చర్యపడ్డారు. సో మనం కూడా ఇప్పుడు దేవుని కొరకని ఏమేం చేస్తున్నామో దాంతో దేవునికి మహిమ కలగాలి అనే ఆలోచన రాకపోతే అది క్రియారూపమైంది అనమాట. విశ్వాస న్యాయం కిందికి రాదు, క్రియా న్యాయం కిందికి వస్తే ఆ క్రియలన్నీ పనికి రావాలంట. అందుకని మనం కృప కొరకు వేడుకోవాల్సిన అవసరం ఉంది. సో కృప చేత చేసే పనులతోటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్లా కృప కింద ఉండి మనం దేవుని కొరకు ఏమేమి పనులు చేస్తామో అవి దేవుడు లెక్క పెట్టుకుంటాడు అనమాట. అట్లా చేసిన పనులన్నీ చూసి వీడు నా కొరకు మంచిగా బతికిన్నాడు. అందరికంటే ఇప్పుడు మనం చూస్తే నేనైతే ఈ గత 15-20 రోజులలో మెనోనైట్ కాన్ఫరెన్స్ లో చూసినప్పుడు మన కేసెస్ అన్ని కొట్లాడని భాస్కర్ బిన్ అని మన అడ్వకేట్ ఉన్నాడు. 80-82 ఏళ్ళ వరకు బతికిన్నాడు. ఇంకొకసారి చూస్తే సహోదరు దినకర్ అని ఉన్నాడు, కొత్తకోట, 35-36 ఏళ్ళకే చనిపోయాడు. దేవుడు ఎట్లా మెజర్ చేస్తాడు అసలు? ఎందుకు మనమేమో బతికే ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు ఇస్తున్నాడు దేవుడు, ఒక లైఫ్ స్పాన్ ఇస్తున్నాడు దేవుడు. దినాలు లెక్క పెట్టుకోవాలి మనం. మనకి ఎంత టైం ఉందో మనకు దేవుడు డిసైడ్ చేయలేదు, దేవుడే డిసైడ్ చేసి. కానీ ఆ టైం లోపల మనం చేసే పనులని దేవుడు మెజర్ చేసినప్పుడు కృప కలిగిన న్యాయం, విశ్వాస న్యాయంతో మనం కృప చేత చేయాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సో ఈ ఆలోచనతోటి మనం ఏది చేసినా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అట్లా చేయడానికి నీ దగ్గర నా దగ్గర ఏమున్నది అనేది ఈ కొత్త సంవత్సరంలో మనం ఆలోచించుకోవాలి. నా దగ్గర డబ్బు ఉన్నదా, నా దగ్గర పరపతి ఉన్నదా, నా దగ్గర ఆస్తులు ఉన్నాయా, నా దగ్గర ఏమున్నది, తెలివి ఉన్నదా, ఏంటి, విత్ వాట్ యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్, దాంతో మనకు మెజర్ అవుతుంది అన్నమాట. అట్లా చూసినప్పుడు మోషే పోతుంటాడు. నేను దాని కొరకు కొన్ని విషయాలు చెప్తాను, బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పినాక నేను భోగిస్తాను. నోవహు పోయినప్పుడు దేవుడు నోవహుకు చెప్తాడు, ఒక పడవ చేయాలి, నువ్వు అడవిలో పోయి ఎవరు లేని ప్లేసెస్లో పోయి అక్కడ చెట్లన్నీ తీసుకొని ఈ చెట్ల డిజైన్ ప్రకారం చేయాలన్నప్పుడు నోవహు చేస్తాడు సక్సెస్ఫుల్. ఆయన చేసే పనికి సంబంధం లేదు, లోకంలో జరిగే క్రియలకు ఆయన చేసే పనులకు ఏం పనికి వస్తుంది నువ్వు చేసే పనులు అంటే అందరు నవ్వుతుంటారు. అది చూసి నేరుగా పైకి వర్షం పడుతుంది, అంతవరకు వర్షమే పడదు. వర్షం అనేది ఒకటి చెప్తే నవ్వుతాను. ఈ వర్షం అంటే ఏంది అసలు? భూమి నుంచి నీళ్ళు వచ్చి తడుపుతుంటే చెట్లు పెరుగుతాయి కదా, వర్షం ఎట్లా వస్తుంది? మునిగిపోతావు అంటున్నావు, ఎట్లా మునుగుతారు అసలు? ఇది తేలుతుంది అంటావు, ఎట్లా తేలుతుంది? అసలు ఎవరి లాజిక్ అర్థం కాని పని దేవుడు చెప్తాడు, నువ్వు చేస్తాడు, ఫాలో అవుతాడు. ఆయన దగ్గర దేవుడు చెప్పిన ప్రకారం పనులు చేస్తాడు. మోషే కూడా పోతాడు, ఐగుప్తులో ఇంతమందిని తీయడానికి నాకు చేత కాదు, నాకు నోటి మాంద్యం ఉన్నది, అసలు వాళ్ళు వినేటోళ్ళే కాదు. నీ చేతులు ఏమున్నది? ఆ కర్ర తీసుకొని నీళ్ళని విడగొట్టేస్తాడు. మేరీబా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలన్నప్పుడు అరణ్యంలో అదే కర్ర తీసుకో అంటాడు. దానికి దేవుని కర్ర అని బైబిల్లో రాసి. మళ్ళీ అమాలేకుల దగ్గర పోయినప్పుడు నీ చేతులు ఉన్న కర్ర లేపి పైన పెట్టి నిలబడు, చేతులు 2 పైకి లేపి పెట్టమంటాడు. అప్పుడు యుద్ధాలు గెలుస్తుంటాయి. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నావు? గొల్యాతును కొట్టాలంటే ఏమున్నది చేతులు అంటే చిన్న రాయి ఉన్నది, వడిసాను. కానీ దావీదు దాంతో ప్రాక్టీస్ చేస్తా ఉంది. దావీదుకు తెలియని విద్య దేవుడు అప్పుడు సడన్ గా నేర్పలేదు. హీ వాజ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ కామన్ ఫర్ హిమ్. అడవిలో గొర్రెలు ఉన్నప్పుడు కొడతా ఉండేది, అక్కడిక్కడ వచ్చే తొడేళ్ళను కొట్టేది, ఏమైనా జంతువులను కంట్రోల్ చేస్తా ఉంది. మన చేతిలో ఏముంటుందో దాంతోనే దేవుడు మహిమపరచబడుతుంది. మనకు కొత్త ఏదన్నా తీసుకొని ఇవి ఉంటే నేను చేద్దు కదా సేవ అనేది అంతా కూడా రాంగ్ ఆలోచన. వాట్ ఎవర్ వీ హ్యావ్. ఒక పేద విధవారు ఉన్నది, ఆమె వచ్చి 2 కాసులు వేసింది, అంతేగాని మొత్తం ఇప్పటిదాకా గుర్తు పెట్టుకుంటాం. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొచ్చినాడు చిన్న పిల్లాడు, వానుకుంటే తెలియదు. బట్ దట్ మ్యాగ్నిఫైడ్ గాడ్, దాంతో దేవునికి మహిమ కలిగి. సో చిన్న చిన్న పనులు లేవు. అందుకనే విశ్వాస సంబంధమైన క్రియలే దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుడు ఆ క్రియలను లెక్క. అటువంటి క్రియలు చేస్తున్న మన లైఫే దేవుడు లెక్క పెట్టి తినాలన్నమాట. అది మనం దినాలు లెక్క పెట్టుకో. లేకపోతే 2 రోజులు బతికినాం, ఇంత చేసినాము, నన్ను ఒక్కడు కూడా ఒక మాట అనలేదు, ఇట్లా కొన్ని బోస్టింగ్ డైలాగ్స్ వింటుంటాం చాలా మంది. నేను ఎప్పుడు అడుక్కున్నది కాదు, ఇట్లా చెయ్యను అనేది అనుకుంటాడు.
రకరకాలుగా తలలాగా పెట్టాడు, ఎప్పుడు నన్ను తోకలాగా లేనా. దేవుని కోసం ఏం పని చేసినావు, దేవుని కొరకు ఏం రిస్క్ తీసుకున్నావు, దాన్ని బట్టి దేవుని మెజర్ చేస్తాడు. ఈ రిస్క్ తీసుకున్న దేవునికి మహిమ కలిగే ప్రతి పనిలో కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా దేవుడు చేసిన పనులు అందరూ ప్రతి ఒక్కరు చేయగలరు. అందుకని చూడండి, మోషే ఒకవేళ ఆ టైంలో ఎర్ర సముద్రం పాయలు చేయగలమని దేవుని మీద నమ్మకంతో కర్ర పెట్టింది చేయకపోతే దట్ వాజ్ ఎండ్ ఆఫ్ దెమ్. గొలియాతును కొట్టిన దెబ్బ తగలకుంటే వేరే కాడ తగిలితే అక్కడ దావీదు కథం. ఇట్లా ప్రతి ఒక్కటి శద్రకు మేషకు అబద్ధం పోతే కూడా వాళ్ళ విశ్వాసంతో నిలబడతారు దేవుని పక్షాన్ని. నిలబడితే దేవుడు అది ఫెయిల్ అయి ఉంటే డెఫినెట్లీ దేవుడు నో వేర్ అన్నమాట. అంత డెస్పరేట్ పరిస్థితులలో కూడా దేవుని నమ్మి పనులు చేస్తుంటాం చూడు, అవి అన్నమాట విశ్వాస న్యాయ ప్రకారం జరిగిన పనులను రాసుకుంటాం. ఇప్పుడు మన జీవితాలు కూడా ఏదైనా పని వచ్చినప్పుడు ఇంత పెద్దది ఎడ చేస్తామని మనం అనుకున్నామంటే డెఫినెట్లీ మన సొంత తెలివితో అక్కడ దెబ్బ పడుతుంది. అందుకని విత్ ఫెయిత్ వీ డూ సర్టన్ థింగ్స్ దట్ ఎక్స్ట్రాడినరీ పనులు జరుగుతాయి. మన చేతులు ఏమున్నదో అది దేవునికి ఇవ్వడానికి మనకి ఇష్టం లేదు. యాక్చువల్ అబ్రహాముని పోయి అడుగుతాడు, టెస్ట్, పవర్ఫుల్ టెస్ట్ చేస్తాడు. లేక ఇచ్చిన పిల్లవాడు ఉంటాడు, ఆయన నాకు ఇచ్చే అని అంటాడు. అబ్రహాం ఎవరికి చెప్పుకోడు, వాళ్ళ భార్యకు చెప్పుడు, కొడుకు కూడా చెప్పుడు, తీసుకొని వస్తాడు. He was willing to offer whatever he had and whatever precious he had. ఇది లేకుంటే ఇక నాకు కొడుకు లేడు కదా, నాకు ఇక నెక్స్ట్ వారసులు ఉండరు అనే ఆలోచన లేదు. దేవుడు చెప్పిండు కదా, ఏదైనా ఆయనే చేసుకుంటాడు. హీ విల్ ప్రొవైడ్ అని ముందుకు పోవడం. ఆ దినాలన్నీ మనం లెక్క పెట్టి నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు మనం రకరకాల పరిస్థితులలో ఉన్నాం కాబట్టి మనం చేసే పనులు, మనం చేసే క్రియలు తప్పకుండా, అందుకే ప్రతి ఉదయం ఆయన కృప మనల్ని ముందుకు తీసుకుపోతున్నాడు. అది మనకు ముఖ్యమైన వాక్యం అన్నమాట. కీర్తనలు 90వ కీర్తనలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచం, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించాం. అప్పుడు కష్టాలు వస్తున్నాయి, అవమానం వస్తుంది, ఇవన్నీ అనరు. వి బి హ్యాపీ బికాస్ దేవుని కొరకు చేస్తున్నాం కదా, ఆయన కృపను అడుక్కొని మనం పనులు చేస్తున్నాం కదా. అప్పుడు మనకు వచ్చే ధైర్యం ఉంటుంది, అవే గొప్ప కార్యాలు చేస్తాను. దేవుని పక్షాన నిలబడ్డ శూరులు, వీళ్ళు బైబిల్లో ఉన్న వీళ్ళందరూ స్వతహాగా ధైర్యవంతులుగా ఎన్నిసార్లు ఉంటాయి. అసలు గిద్యోను తీసుకొని, మోషే తీసుకొని, ఎవ్రీబడి అసలు ఇండివిజువల్ గా చూస్తే మార్కెట్ చేతన అవుతుంది. కానీ దేవుని పక్షాన నిలబడ్డప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన చేతిలో ఏది ఉంటే దాంతో దేవుడు పనులు చేస్తాడు. ఒక గాడిద దవడ ఉంటుంది, దాంతో దేవుడు పని చేస్తాడు. సంసోనుతో ఎవరు కూడా ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎవరు చేయలేని పని చేస్తాడు. బికాస్ దేవుని చిత్త ప్రకారం దేవుని పక్షాన నిలబడతాడు. మన దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు పట్టించుకోవాలి. అందుకని ఈ కొత్త సంవత్సరంలో మనం వీ హ్యావ్ టు స్టార్ట్ కౌంటింగ్ ఎగ్జాక్ట్లీ హౌ వీఆర్ లివింగ్. అందుకని దేవుని దగ్గర పోయినప్పుడు ఇట్లా ఒక్క పేజ్ కూడా ఉండదు కనీసం. మనం చేసే పనులను చూస్తే వీడు ఎప్పుడు చేసింది నా కోసం, అంతే. వీడు సొంత పెన్షన్ మీద డిపెండ్ అయ్యాడు, జీతం మీద డిపెండ్ అయ్యాడు, వాళ్ళ పరపతి మీద డిపెండ్ అయ్యాడు. ఏంది అసలు ఏం చేసిండు నా కోసం అని దేవుడు చూసి, సరేలే వీడు కృప కిందకి వచ్చింది కాబట్టి వీడిని తీసుకున్నాం. దేవుని కొరకు శూర కార్యం చేసిన వాళ్ళందరినీ దేవుడు అలా సపరేట్ చేస్తాడు. అందుకని హతసాక్షులకు ఒక పేజీ రాసి పెట్టినాడు. వాళ్ళు ప్రాణాలు తెగించిన వాళ్ళు అన్నమాట, దేవుని కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు. అందుకనే ఆయన జీవ గ్రంథంలో ఉన్నప్పుడు హతసాక్షులని సపరేట్ ఎందుకు పెట్టిందంటే అల్టిమేట్ అన్నమాట. దేవుడు ఆయన కుమారుని ఎట్లా ఇచ్చిండో వీళ్ళు వాళ్ళ జీవితాలను ఇచ్చిండు. అబ్రహామును అట్టిచ్చిండు, అబ్రహాము కూడా. అందుకని అంత గొప్ప క్రియలు మనం చేయాలంటే తప్పకుండా వీ షుడ్ సీక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను కోరుకున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇట్లా కలిగి మనం చేసే ప్రతి పనితోటి దేవుడు మహిమపరచబడుతుంటాడు, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంటాడు. అటువంటి వాళ్ళని నా కుమారులు, నా కుమార్తెలని దేవుడు అంటాడు. అటువంటి వాళ్ళే నా దగ్గరకు వస్తారు, నన్ను చూస్తావా. దీనికి మనకు కావాల్సిన హృదయంలో ఉండాల్సిన స్ట్రాంగ్ కన్విక్షన్, దేవుని కృపని అడగడం ఎప్పుడు స్టాప్ చేస్తామో అప్పుడు మన సొంత తెలివి మీద, మన సొంత బలం మీద ఆధారపడ్డ
అప్పుడు తప్పకుండా మనం రాంగ్ స్టెప్ వేస్తాం. అట్లా సొంత పరపతి మీద, మంది బలం మీద, ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను పోవచ్చు అనుకుంటే అగేన్స్ట్ ఆడ్సే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎదుర్కోవడమే ఉంటాయి దేవుని పనులు చేసిన. అగేన్స్ట్ ద విండ్ అంటారు, అగేన్స్ట్ ద టైడ్ అంటారు. సో ఎదురు ఈదాల్సి వస్తుంది ఖచ్చితంగా. అదే విశ్వాసం అన్నమాట. అప్పుడు మనకు ఆ కృప చేత దేవుడిని తీసుకుపోతా ఉంటారు, ఆ నీళ్ళ మీద నడిపిస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిత్ బేస్డ్ అన్నమాట. విశ్వాస న్యాయం ప్రకారం కృప చేత మనం చేసే ప్రతి పనిని కూడా లెక్క పెడతాడు. కాబట్టి అటువంటి పనులు చేసినప్పుడు అబ్బా ఈరోజు నా బతుకులో ఒక దినం గడిచిందని మనం లెక్క పెట్టాం. లేకుంటే సంవత్సరాలు పోతా ఉంటాయి, అందరూ బ్రతికినట్టు మనం బ్రతుకుతాడు. కొన్ని జంతువులు కూడా బతుకుతున్నాయి, ఎక్కువ రోజులు బతుకుతాయి. టర్టిల్స్ అని ఉంటాయి, టాటాయిస్ అనేది ఎక్కువ రోజులు బతికేది ఉంటాయి. సో how we are living, on what basis we are living, and what we are giving to God with our lives, అదొకటి మనం రియలైజ్ అయినప్పుడు దేవుని కృప చేతికి ఆయన కృప సింహాసనం దగ్గర పోతామని, ధైర్యముగా ఆయన కృప ఆసనం దగ్గర పోయి మనం ఆయన అడిగినప్పుడు ఆయన మనకు ఇస్తాడు ఆలోచనను బట్టి. మన లాజిక్ వాడకుండా అంటే దేవుడు చెప్పింది కాబట్టి మనం చేద్దాము. అబ్రహాం ఏ విధంగా తర్వాత ఏమవుతుంది అంటే ఏమైనా ఆయన చూసుకుంటాడు కదా అని పోవాలి. ఆ స్టెప్ వేసినప్పుడు అప్పుడు అది విశ్వాస సంబంధమైన క్రియల కింద, అప్పుడే నీతి క్రియల కింద దేవుడు రాసుకొని వీడు నీతిమంతుడు, వీని కార్యాలు ఇవన్నీ ఇంత గొప్ప పనులు చేసిన దేవుడు లెక్క పెట్టాడు. సో అటువంటి దేవునికి మహిమ పరచగలుగుతాం. వెండి బంగారాలు మన దగ్గర ఉండనక్కర్లేదు, మనం నాలెడ్జ్ ఉండనక్కర్లేదు, లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, థియాలజీ ఎక్కువ తెలవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ ఫెయిత్ తోటి దేవుని కృపను అడుగుతున్నాం మనం. ఈ సంవత్సరం మనం అటువంటి కృపా సహితంగా విశ్వాస సంబంధమైన విశ్వాస న్యాయమైన క్రియలు చేస్తున్నప్పుడు మన జీవితంలో ఇంకొక సంవత్సరం దేవుడు ఇచ్చిందని దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు దేవుడు కూడా రాసుకోండి కరెక్ట్, బాగా చేసి నా కొరకు. అట్లా అనకపోతే మనం యేసయ్య లాంటి గొప్ప రక్షకుడు మనకు ఉండి ఏం లాభం? ఒకడు భూమిలో అన్ని పాతి పెట్టినప్పుడు దేవుడు ఎట్లా పనిష్ చేస్తాడో, ఇంత రక్షణ ఉండి ఇంత శూరుడైన ఈ సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా మన మధ్యలో వచ్చి మన కొరకు ఉన్నప్పుడు ఆయన కొరకు మనం ఏం చేయకుండా ఉత్తరానే ఉండి ఏదో నీతిగా బతికాలనుకుంటే దేవుడు రాస్తాడు ఏం యూజ్లెస్ ఫెలో, హి డిడ్ నథింగ్ అని రాస్తాడు. సో లెట్ us dare to have faith and let us dare to seek mercy to God. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగు. థ్యాంక్ యూ పాస్టర్.